ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. క్రీస్తు యేసు వారి ఘనమైన ప్రియ సంఘమునకు మరి దినము పునరుద్ధానపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రత్యేకమైన సమయంలో ఇంతవరకు మనం దేవుని యొక్క కీర్తన ద్వారా కనపరిచున్నాం. మరి ఇటువంటి ప్రాముఖ్యమైన సమయంలో ఈ దినము మరి దేవుడు తన యొక్క కృపాతిశయాలను బట్టి ఈ రీతిగా ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఈ యొక్క పునరుద్ధానపు దినమందు మరి మరొక మంచి విషయమైన కార్యక్రమం మనము తెలియపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దేవుని యొక్క ప్రేరేపణ బట్టి పురుషునికి మరి సాటి అయిన సహకారి అయి ఉండాలని మరి తన ఆలోచన చొప్పున ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీని కొలువు చేసిన విధానాన్ని మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చూచి ఉన్నాం. అందును బట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో శ్రీ దిన మహోత్సవ కార్యక్రమంలో మనము దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచిన వారిగా మనం మొదటగా ఉన్నామని ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి దేవుని యొక్క ప్రియ స్త్రీల మహిళ అందరికీ హృదయపూర్వకమైనటువంటి క్రీస్తు ప్రభువారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయం మందు మరొకసారి దేవుని యొక్క ప్రియ శ్రీ జన ప్రజానికానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మన మధ్య ఉన్నటువంటి లక్ష్మి గారు ఈ యొక్క శ్రీ దిన మహోత్సవ కార్యక్రమంలో కొన్ని విషయాలు వాక్యాంశాలైనటువంటి చదివి మనకి తెలియపరుస్తారు. ప్రాముఖ్యంగా ఈ యొక్క సందర్భంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని తర్వాత తదుపరి మనం ధ్యానం చేసుకోగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు మనం ప్రాముఖ్యమైన దినం ఏంటంటే మహిళా దినోత్సవం. ఈరోజు మనం చూసుకున్నట్టే అన్ని రంగాల్లో కూడా స్త్రీలు ముందుకు వెళ్తున్నారు. అన్ని రంగాలు అంటే ఒక టీచర్ ఏంటి, పోలీస్ ఏంటి, నర్స్ ఏంటి, ఆఖరికి అంతరిక్షాల్లో కూడా స్త్రీలు వెళ్తున్నారు. దీన్ని బట్టి మనం ఎంతో గర్వకారణంగా మనం ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం బైబిల్లో చూసుకున్నట్లయితే బైబిల్లో ఎంతోమంది స్త్రీల గురించి బైబిల్లో చెప్పబడి ఉంది. రూతు, ఎస్తేరు, ఇంకా అన్న, ఇలాంటి స్త్రీలు ఎంతోమంది గురించి మనం బైబిల్లో తెలుసుకొని వారి యొక్క జీవితంలో ఎలా నడుచుకున్నారో మనం కూడా అలా నడుచుకోవాలని వాక్యానుసారంగా నేను తెలియజేస్తున్నాను.
ఈరోజు సామెతల గ్రంథం 31 అధ్యాయంలో చూసుకుంటే మనం ఒక స్త్రీ అనేది ఎలా ఉండాలి, తన యొక్క నడవడిక ఎలా ఉండాలనేది ఈ యొక్క సామెతల గ్రంథం 31 అధ్యాయం మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 31 అధ్యాయం 10వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తిని వెలితి కలగదు. మంచి భార్య దొరకట అనేది అరుదు, చాలా రేర్ అన్నమాట. మంచి భార్యని ఎలా పోల్చాడు దేవుడు? ముత్యము కంటే అమూల్యమైనది. మనం ముత్యం చూసుకుంటే అది చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఆ ముత్యం కన్నా శ్రేష్టంగా దేవుడు గుణవతి అయిన భార్యని పోల్చాడు. తన పెనిమిటి అంటే ఆమె యొక్క భర్త ఆమె ఎందుకు చాలా నమ్మకంగా ఉంటాడు, అతనికి లాభప్రాప్తి కలుగుతుంది. ఆమె తన బ్రతుకు దినములన్నయు అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. గుణవతి అయిన భార్య తన భర్తకి మేలు చేస్తుంది కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకోను. ఈ యొక్క గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందంటే దూరపు నుంచి ఆహారం తెచ్చుకోను. గుణవతి అయిన భార్య చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరుస్తుంది. తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొను. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. గుణవతి అయిన భార్య పెందకాలను లేచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ భోజనాలన్నీ సిద్ధపరిచి పొలమును చూచి ద్రవ్యము దాచిపెట్టి తన ఒక పంటను నాటుతుంది అనమాట. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేయను. తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకోను. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రి వేళ కూడా దీపం ఆరిపోకుండా తను చూసుకుంటుంది. ఆమె పంటెను చేత పట్టుకొను. ఆమె తన వేలను కదురు పట్టుకుని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చూపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రమును ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొను. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చును. గవని వద్ద పేరుగొనిన వాడే ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంటే మనం రాబోయే కాలంలో ఎలాంటి కష్టం వస్తుందో తెలుసుకొని ముందే తనకి భయం ఆహారం సమకూర్చుకుంటుంది. రాబోయే కాలం విషయమే నిర్భయంగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. మనం చేస్తూ ఉంటే ఇప్పుడున్న సమాజంలో స్త్రీలు ఎలా ఉన్నారంటే ఇక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ముచ్చట్లు ఆడటం, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు అక్కడ చెప్పడం, ఇలా చేయదనమాట. మంచి బుద్ధి కలిగిన స్త్రీ గుణవతి అయిన భార్య జ్ఞానము కలిగి తన నోరు తెరచును. అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది తను తెలుసుకొని తన యొక్క జ్ఞానం చేసి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఈ గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందంటే పని చేయకుండా ఆమె భోజనం చేయదంట. ఆమె కుమారులు లేచి ఆమెను ధనిరాలందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. గుణవతి అయిన భార్య యొక్క భర్త ఏమంటాడంటే చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ వాళ్ళందరికన్నా నువ్వు చాలా గొప్పదానివి అని తన భర్త అతన్ని పొగుడతాడనమాట. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే అందరూ మ్యారేజెస్ కానీ ఏదైనా
ఒక అమ్మాయి యొక్క లక్షణాలు ఏంటి, ఆమె క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకోరండి. ఆమె అందంగా ఉన్నదా లేదా. యవనస్తులు లోకంలో పడిపోయి అందంలో పడిపోతారు, కానీ ఏదైనా చూసి మనం ముందడుగు వేయాలి. అందంగా ఉన్నారని, యవనంగా ఉన్నారని మనం ముందడుగు వేసి మ్యారేజెస్లో అడుగు పెట్టేవారు. ఆ యొక్క స్త్రీ ఎలా ఉండాలంటే దేవునికి భయం కలిగి స్త్రీ నడుచుకోవాలి. ఈ గుణవతి అయిన భార్యను ఈ యొక్క సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో సొలొమోను రాజు గుణవతి అయిన భార్య ఎలా ఉండాలి, ఆమె ఎలా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి మనకు వివరించాడు. ఇంకా బైబిల్లో చూసుకున్నట్టే ఎస్తేరు, రూతు, చాలామంది నయోమి స్త్రీలు మనకు ఉన్నారు. రూతు ఏం చేస్తుంది, యవ్వన కాలంలో తన భర్తను కోల్పోయింది, అందరినీ కోల్పోయింది, అయినను బాధపడలేదు. తన అత్త ముసలిది అయినప్పుడు ఏమన్నదంటే రూతు, తన అత్తతో ఏమన్నదంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమే, నీవు ఎక్కడైతే చనిపోయి పాత పెట్టబడతావో నేను కూడా అక్కడే పాత పెట్టబడతానని అత్తను వెంబడించుకొని ఉన్నది. ఈ రోజున స్త్రీలు అలా ఉన్నారండి, పొద్దున లేస్తే అత్తాగోళ్ళకి తగువలు. ఇంక చూసుకున్నట్టయితే ఎస్తేరు చాలా గుణవతి అయిన స్త్రీ. రాజు అంట ఆమె యొక్క గుణమును చూసి ఆమెను ఎంచుకొని తనని నాయకురాలుగా నియమించాడు. ఇప్పుడున్న సమాజంలో మనం కూడా అలా ముందుకు వెళ్ళాలి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. చక్కటి విషయాలు చెప్పి దేవుని యొక్క సువార్తని మనకి తెలియజేసినటువంటి మరి లక్ష్మి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో తెలియజేసిన పరంగా స్త్రీలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి విషయాలు మనం చూసుకుంటున్నాం. అదే ప్రకారం దేవుడు సువార్తను కూడా స్త్రీలకి మరి సమతుల్యంగా చేయటంలో అనుగ్రహించి ఉన్నాడని కూడా ఈ దినమందు మరి మీకు దేవుని యొక్క వాక్యాంశాలను తెలియజేసుకుంటున్నాను. మన మధ్యన ఉన్నటువంటి ఇదిగోండి వీళ్ళందరూ చూశారుగా, రేపు రాబోయే తరంలో స్త్రీలు వీళ్ళు దేవుని యొక్క సువార్తలో బహుబలంగా వారి యొక్క జీవితంలో ఎందరో మరి దేవుని యొక్క పాత్రలుగా ఉపయోగపడేవారు వీళ్ళు. చూడండి, వీళ్ళు స్త్రీలు, వీళ్ళందరికీ మరొకసారి మనము మహిళా దినోత్సవ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ఇప్పుడు మన మధ్యన ప్రభువారు శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము కొన్ని విషయాలు ఒక 10 నిమిషాలు నేను మీకు ఈ దినం ముందు స్త్రీ సువార్తను తెలియజేయటంలో ప్రాముఖ్యత గురించి మనము తెలియజేసుకుందాం. చూడండి, ఎవరు సువార్తని మరి తెలియజేయటంలో ప్రాముఖ్యమైన విషయమని మనము తెలియజేసుకోగలుగుతున్నాం. స్త్రీలు ఇక్కడ సువార్తను చేస్తుంటున్నారు. అది దేవుని యొక్క సువార్త. మరి తన యొక్క బిడ్డలకు దేవుని యొక్క వాక్యాంశారంగా పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని వారు సువార్త చేసుకుంటున్నారు. చూడండి, 39వ వాక్యము నుండి మనము కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాంశాలను మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వాక్యం నుండి, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్రయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేశాను. ఎవరండి? మరియమ్మ గారు, యేసు ప్రభు వారి యొక్క తల్లి, అంటే పేరెంట్. అంటే భూమి మీద ఉన్నటువంటి యేసు ప్రభు గారి యొక్క తల్లి ఎవరంటే మరియమ్మ గారు.
ఆవిడ ఎవరంటే ఇప్పుడు మనం చూస్తుంటున్నాం, స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీ. ఎవరండి? స్త్రీలలో ఆశీర్వదించబడింది ఆవిడ. అలాగే ఆవిడ ఎవరంటే చెప్పండి, దేవుణ్ణి ఘనపరుస్తున్నటువంటి స్త్రీ. ఎవరన్నా? ప్రభువుని ఘనపరుస్తుంది ఆవిడ. ఎందుకంటే సృష్టికర్తనటువంటి దేవుడికి ఆవిడ జన్మనిస్తుంది. ఇక్కడ చూడండి, ఎలిజబెత్ వందనం చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందనం విని ఆమె గర్భంలో శిశువు దంతులు వేశాను. దేవునికి మనము ఎలాగ ఉండాలంటే, సువార్త విషయాన్ని మనము పాలిపంపులు పొందుకునే వారిగా ఉండాలి. ఇక్కడ ఎలిజబెత్ ఏమంటుందంటే, పరిశుద్ధాత్మ నిండుకొని బిడ్డలుగా ఇట్లా అంటుంది, స్త్రీలలో నీవు ఆస్వాదించబడిన దానవు. ఎలిజబెత్ గారు ఏమంటున్నారంటే, మరియమ్మ తల్లి గారిని, స్త్రీలలో నీవు ఆస్వాదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది. అంటే దేవుడి యొక్క జన్మనివ్వటానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణై మరి స్త్రీలు సువార్తను ఎలా చేస్తుంటున్నారంటే, మరియ తల్లి ద్వారా అనేకులకు తెలియజేస్తుంటున్నారు. మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఆ యొక్క ధ్యానం చేసిన తర్వాత అనేకులకు మనము తెలియపరిచిన వారిగా ఉండాలి. తర్వాత చూడండి, నా ప్రభువు తల్లి నా ఎదుట వచ్చును, నాకెలాగ ప్రార్థించును. చూసారా, ఎలిజబెత్ గారు ఏమంటున్నారంటే, తండ్రి అయిన దేవుని యొక్క తల్లి నా దగ్గరకు వచ్చిందంటే నాకు ఎంత సంతోషము అని ఒక సువార్తని తెలియజేసినటువంటి వాక్యంగా మనం చూస్తుంటున్నాం. ఇదిలో నీ శుభవచనం వినగానే నా గర్భంలోని శిశువు ఆనందంగా దంతులు వేస్తుంటున్నారు. ఇక్కడ ఎలిజబెత్ గారు ఏం చేస్తుంటున్నారంటే, గర్భంలో ఉంది. ఆ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేస్తుంటున్నాడంటే, స్వయంగా ప్రభు యొక్క తల్లి వస్తే ఆ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేస్తుంటున్నారంటే ఆడుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. అంటే ఎంత సంతోషమైనటువంటి విషయం అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ప్రభు ఆమెకు తెలియజేసినటువంటి మాటలు ఏమై ఉన్నాయంటే, నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తున్నది. ఎవరినండి? ఆవిడ ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుంది. మరి మనం కూడా ఘనపరచాలే లేదా? ఇక్కడ అదే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన తన దీన దశురాలను దీనస్థితిని కటాక్షించును. సహోదరులారా గమనించండి, ఇక్కడ తన దీన దశురాలని ఏమంటుందంటే దేవుని యొక్క మరి స్థితిని మార్చివేస్తుంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తదుపరిది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. ఇప్పుడు మన యొక్క ఆత్మ ఎక్కడ ఉండాలండి? మన యొక్క ఆత్మ ఎక్కడ ఉండాలి? దేవుని యందు ఆనందించాలి. ఈరోజు మన యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో ఆనందించాలి. అదే దేవుని యొక్క సువార్తను మనము తెలియజేసిన వారుగా ఉంటున్నాం. ఇక్కడ ఈ యొక్క సహోదరులు ఎవరంటే మరియా, ఎలిజబెత్. వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే, దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క సువార్తని మనకి తెలియజేస్తుంటున్నారు. వీళ్ళు ఎవరికి? మనకి. వాళ్ళిద్దరు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ప్రభు యొక్క విషయాలు, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు అనేకులకు సువార్త ద్వారా తెలియజేస్తుంటున్నారు. ఒకరేమో గర్భంలో ఉన్నారు, మరొకళ్ళేమో నీవు కూడా నా స్థితిని బట్టి నీవు ఆశీర్వదించబడతావు. ఎవరండి? ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను అనుకోండి, మిమ్మల్ని కూడా నేను మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటాను. అలాగే ఇక్కడ ఎలిజబెత్ గారు ఏమంటున్నారంటే, నేనున్న ప్రకారమే నీవు కూడా నీ గర్భము ఆశీర్వదించబడుతుంది అని సువార్త చేయాలి. మనం ఎప్పుడైతే నీవు దేవుని యొక్క సువార్తను తెలుసుకుంటున్నావో, నీ ఫ్రెండ్స్కి దేవుని గురించి చెప్పాలి, నీ యొక్క బంధువులకి దేవుని యొక్క సువార్తను చెప్పాలి, నీ యొక్క అన్నదమ్ములకి
మీ యొక్క అక్కచెల్లెలు కూడా మీరు దేవునికి చెప్పాలి. ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, వారు మౌనంగా ఇట్లా ఏలు నోటి మీద ఏలేసుకుని కూర్చోకూడదు. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క సువార్తను అనేటికి మీరు తెలియపరిచే వారుగా ఉంటున్నారో అప్పుడు వాళ్ళు ధన్యులు. ఎవరండి? ధన్యులుగా దేవుని యొక్క వాక్యము నెరవేరుస్తుంది. ఇక్కడ చూడండి, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాను. ఎవరికి? స్త్రీలకి. మరి గొప్ప కార్యాలు చేసినాడు కాబట్టి ఆయన నామము మనం ఏమంటుందంటే ఆయన నామము పరిశుద్ధము, ఆయన నామమే పరిశుద్ధము అని మనం ఏం చేయాలంటే సువార్తను మనం అనేకులకు తెలియపరిచిన వారిగా ఉండాలి. తదుపరి ఆయన తన బాహువుతో పరాక్రమము చూపాను, వారి హృదయంలో ఆలోచన విషయమే దర్విష్యులను చెదరగొట్టాను, సింహాసనము నుండి బలవంతులు పడదోసి దీనులను ఎక్కించాను. ఇప్పుడు చూడండి, మనం చూసాం ఎస్తేరు ఉంది. ఎస్తేరు రాజును యూదులు మరి చంపేయబోతుంటే వారిని సంచరించి యెహోవాకి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క ప్రార్థన విని రాజు సంచరించి యూదులను చంపకుండా మరి ఆ యొక్క శిక్షను తొలగించినటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఒక స్త్రీ వల్ల వారి చుట్టూ ఉన్నటువంటి జనులు ప్రజలు ఏమయ్యారంటే రక్షించబడ్డారు. యూదులు రక్షించబడటానికి ఎస్తేరు కారణమైందని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ఆ ప్రకారమే ఇక్కడ చూడండి, అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతరము వరకు తన తనితరము చూపు జ్ఞాపకము చేసుకుందామని తన పితరులతో సెలవిచ్చెను. అబ్రహాము నుండి ఇప్పుడున్నటువంటి యేసు ప్రభు వారి సంతానము వరకు ఆయన ఏమంటున్నాడంటే ఇశ్రాయేలుకు సహాయం చేసే దేవుడిగా నేనున్నానని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేసుకుంటున్నాడు. చూడండి సహోదరులారా, ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే నేను మీకు తనితరం చూపుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి, మీ పితరులకు సెలవిచ్చిన రీతిగా. అంటే ఇప్పుడు మనము అబ్రహాం ఉన్నాడు కదా, యాకోబు ఉన్నాడు కదా, వాళ్ళకి ఏ రీతిగా సహాయం చేసుకున్నాడో నీకు కూడా నేను సహాయం చేసుకున్నానని దేవుని వాక్యం ద్వారా తెలియజేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇలాగా స్త్రీలు మనం ఏం చేయాలంటే ఒకరినొకరు పురిపంచుకోవాలి. ఇక్కడ ఆ మరియమ్మ తల్లి ఎలిజబెత్ని ఏ రీతిగా మరి సంతోష శుభవచనమున మరి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి అనుభవాలు దేవుని మాటలు తెలియజేసి ఉన్నారో ఆ రీతిగా మనము కూడా ఏం చేయాలంటే దేవుని నిమిత్తమై ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించిన వారిగా ఉండాలి, మనము దీవించే వారిగా ఉండాలి, మనము దేవుని యొక్క నామాన్ని గణపరిచిన వారిగా ఉండాలి. అనేకులను మనం ఏం చేయాలంటే దేవుని నామ మహిమార్థమై మనము ఆస్వాదించే వారిగా ఉండాలి. వారి ఎడల మనము భయభక్తులు కలిగి దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు మనము కలిగి ఉంటే కనుక ఈ యొక్క దినమందు మనం ఏ రీతిగా దేవుని యొక్క సువార్తలో మనం ముందుకు కొనసాగించబడతామనేది దేవుని వాక్యాంశాలను మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రియ సహోదరులను చూడండి, మరొక వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. సామెతలో 30వ అధ్యాయము 31వ అధ్యాయము 25వ వాక్యం. బలమును ఘనతను ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమే నిర్భముగా ఉండము. అంటే చూడండి సహోదరులు, ఇట్లా బలం అంటే దేవుని యొక్క శక్తి, అలాగే ఘనత అంటే దేవుని యొక్క కృప. ఆమెకి ఏమై ఉన్నామంటే మరి వస్త్రభరణాలు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ
అని మనము దేవుని యొక్క వాక్యాంశాలను తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఆమె రాబో కాలం విషయమే నిర్భయంగా ఉంటుంది. ఎందుకు నిర్భయంగా ఉంటుంది? స్త్రీ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క కృపను ధరించుకున్న దానిదై ఆమె ఏమై ఉంటుందంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆమె ఏమవుతుందంటే దేవుని ద్వారా దేవుని కొనియాడబడుతుంది. ఈ యొక్క ప్రత్యేకమైన దినమందు లేఖనానుసారంగా స్త్రీలు ఎంత దేవుని పట్ల విధేయత కలిగి ఉంటున్న వారుగా ఉంటున్నారో చూడండి. దేవుని పట్ల విధేయులుగా ఉంటే దేవుని కొనియాడబడి దేవుని యొక్క వాక్యానుసారంగా కొనసాగించబడతారని దేవుని వాక్యానుసారం మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుని పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి మనము కొనియాడబడాలి. దేవుని మనము ఆయన యొక్క ఘనతను మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యానుసారం మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయంలో దేవుడు దీవించి ఆస్వాదించుగాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.